ఏమండి రేపేం రోజు గుర్తుందా? రేపా? సోమవారం. అబ్బా అది కాదండి, రేపు ఒక విశేషం ఉంది, మర్చిపోయారా? ఏమిటో చెప్పు. నిజంగా మీకు గుర్తులేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ ఆడవాళ్ళతో ఎప్పుడు ఇదే గొడవ. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. పక్కింటి సుబ్బలక్ష్మి ఏ రంగు పట్టు చీర కొంది, ఎదురింటి వరలక్ష్మి బర్త్డే ఎప్పుడు, ఇవన్నీ మీకు కావాలి. చాలండి, మనసులో ఇష్టం ఉంటే అదే గుర్తుంటుంది. ఆ రోజు మన పెళ్లి రోజని గుర్తుంది లేవా? ఊరికే జోకేశాను. ఇక మనిషి అన్న తర్వాత కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావాలి. చూడు, ఆ రోజు కూడా నువ్వు కొత్త చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని సిగ్గుపడుతూ లోపలికి వచ్చావు. నేను నెమ్మదిగా మంచం దాకా తీసుకొచ్చాను. అప్పుడు అక్కడున్న స్వీట్ తీసుకుని నీ నోట్లో పెట్టాను. ఆ తర్వాత నిన్నిలా దగ్గరగా తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకేముంది, కరెంట్ పోయింది. ఆ పోవడం కోడి కూసేదాకా రాలేదు. వేసవకాలం, అందులోనూ రోహిణి కార్తె. ఇక చూసుకో గోవింద. మంచం మధ్యలో కొత్తి పెట్టి విసనకర్రతో నేను పౌడి జంగుతో నువ్వు విసురుకుంటూ కూర్చున్నావు. అది సరాగాలాడాలి, రిధం కలిపి గలాటా చెయ్యాలి మనం కలిసి. పసి వయసులో దడుపు విడిచి నిదుర మరచి మనమంతా ఆట పాటల్లోన